కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లో 33% పెంపుతో పాటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ చేయడానికి కేంద్రం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై సభలో వాడివేడిగా చర్చలు జరిగాయి. రెండు బిల్లులను విడివిడిగా ప్రవేశపెట్టాలని లింకు పెట్టొద్దని పట్టుపట్టిన విపక్షాలు చివరకు బిల్లుకు బ్రేక్ వేశాయి. ఇక లోక్సభలో 540 మంది సభ్యులు ఉండగా 528 మంది సభ్యులు ఓటేశారు. అందులో 298 మంది సభ్యులు రాజ్యాంగ సవరణకు మద్దతుగా ఓటేయగా 230 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక 12 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. 489 ఓట్లలో మూడింట రెండో వంతు మెజారిటీ అంటే 352 ఓట్లు కావాల్సి ఉండగా 298 ఓట్లు మాత్రమే రావడంతో బిల్లు వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజనను తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850 సీట్లకు పెంచేందుకు సిద్ధమైంది. అందుకు సర్క్యులర్ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే పునర్విభజన ఏ ప్రాతిపదికన చేస్తారన్నది క్లారిటీ ఇవ్వకపోవడం, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందన్న వాదనలతో బిల్లుపై ముందు నుంచే నీళ్లు కమ్ముకున్నాయి. తమకు క్లారిటీ ఇవ్వాలంటూ ప్రతిపక్షం అఖిలపక్ష సమావేశానికి డిమాండ్ చేసింది. అయినా కేంద్రం ఈ బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తూ విపక్షాల వాదనలు పట్టించుకోలేదు. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత అంశాన్ని ముందుకు పెట్టి బిల్లుపై ఓటింగ్కు సిద్ధమైంది. ఇక ప్రతిపక్షాన్ని ఎరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అయినా బీజేపీ పాచికలు పారలేదు.